హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేశ్వరి. వెల్కమ్ టు వదినమ్మ ఛానల్. వదినమ్మ ఛానల్లో ఇవాల్టి స్పెషల్ గోబీ మంచూరియా. ఈ గోబీ మంచూరియాని ఎంతో టేస్టీగా చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామా ఫ్రెండ్స్. మనము గోబీ మంచూరియాని ఎక్కువగా బయట తీసుకొచ్చుకొని తింటూ ఉంటాం కదా, అలా కాకుండా ఒకసారి ఈ విధంగా ఇంట్లోనే ట్రై చేయండి ఫ్రెండ్స్. అందరికీ నచ్చుతుందండి. చాలా ఈజీగా భలే టేస్టీగా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. పిల్లలైతే చాలా బాగా లైక్ చేస్తారు ఈ గోబీ మంచూరియాని. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇంట్లో చేసి పెట్టండి. నేను చెప్పిన కొలతలతో చేశారంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా, ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయలేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు ఈ వీడియోని చూసి మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లును కూడా ప్రెస్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని మీరు చూసేయచ్చండి. ఇప్పుడు ఒక కాలీఫ్లవర్ని ఈ సైజు ముక్కలుగా కట్ చేసి ఉంచుకోండి. ఇలా కొంచెం పెద్ద సైజు ముక్కల్నే కట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న ముక్కల్లో కొన్ని వాటర్ వేసి కొంచెం మనకి కాలీఫ్లవర్లోకి సరిపడినంత ఉప్పు వేసుకోండి. కళ్ళు ఉప్పు వేసుకోండి, అంటే క్రిస్టల్ సాల్ట్ అండి. మీ దగ్గర క్రిస్టల్ సాల్ట్ లేకపోతే మామూలు సాల్ట్ అయినా వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఇది ఒక 2 నిమిషాలు 2 లేదా 3 నిమిషాల దాకా బాయిల్ చేసుకుందాము. ఈ కాలీఫ్లవర్ని మనకి ఎక్కువ ఉడకబనలేదండి. ఒక 60% కాలీఫ్లవర్ ఉడికిపోతే సరిపోతుంది. ఇప్పుడు ఆ కాలీఫ్లవర్లో ఉన్న వాటర్ని అంతా వంపేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాము. కొంచెం ఒక్క నిమిషం పాటు చల్లారనిద్దాం ఫ్రెండ్స్. కాలీఫ్లవర్ మరీ వేడిగా ఉన్నప్పుడు మనము వేసే మైదా పిండి అది వేసామంటే, కార్న్ఫ్లవర్ వేసామంటే మరి అతుక్కున్నట్టు ఉంటుంది. 1 నిమిషం పాటు చల్లారిన తర్వాత 2 టీ స్పూన్ల మైదా పిండి, 2 టీ స్పూన్ల కార్న్ఫ్లవర్ వేసుకొని, మీరు ఆల్రెడీ ఉప్పు వేసే ఉడకపెట్టారు కాబట్టి ఉప్పు అవసరం లేదండి. ఉప్పు కొంచెం తగ్గింది అనుకుంటే కొంచెం ఉప్పు వేసుకొని ఆ పిండిలోకి కొంచెం ఉప్పు వేసుకొని, వాటర్ అనేది ముందు వేయొద్దండి. పిండిని ముక్కల్లోకి కోటింగ్ చేసినాక సరిపోకపోతేనే చేతిలోకి కొన్నే వేసుకొని ఇలా లైట్గా పడితే సరిపోతుంది. మనకి ముక్కలకి లైట్గా మనకి పిండి అనేది బాగా అప్లై అయిపోతే సరిపోతుంది. ఇప్పుడు బాండీలో కొంచెం డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకొని మనము ఇది మరీ హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవద్దు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గ్యాస్ అనేది ఫ్రై చేసుకోవాలి. ఈ గోబీని మరీ ఎక్కువగా ఫ్రై చేయొద్దండి. ఇలా ఫ్రై అయిపోతే సరిపోతుంది. మరీ ఎక్కువగా ఫ్రై అయిపోతే ముద్దగా అయిపోతుంది కాలీఫ్లవర్ ముక్కలు అనేది, అంటే క్యాబేజీ లాగా కనిపిస్తుందండి. కాబట్టి మీరు కొంచెం లైట్ గోల్డ్ కలర్ వచ్చేస్తే మనం ఇంకా తీసేయటమే. ఇప్పుడు అదే బాండీలోకి నూనెని వేరే దాంట్లోకి తీసేసుకొని కొంచెం 2 టీ స్పూన్ల ఆయిల్ ఉంచుకొని ఒక 2 టీ స్పూన్ల ఉల్లిపాయలు, 1 టీ స్పూను అల్లము, 2 టీ స్పూన్లు వెల్లుల్లి, 1 టీ స్పూను పచ్చిమిరపకాయలు. ఈ పచ్చిమిరపకాయలు 2 ఉంటాయండి. రెండింటిని ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా అన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. 1 టీ స్పూను సోయా సాసు, 1 టీ స్పూను టమాటో కెచప్, 1 టీ స్పూను సెజ్మాన్ సాసు, కొంచెం వెనిగరు. ఈ సాసులన్నీ వేసి ఒక్కసారి మిక్స్ చేసేసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఆ గోబీని కొంచెం కొత్తిమీరని వేసి వీటిని బాగా టాస్ చేసుకుందామండి. ఎంత బాగా టాస్ చేస్తే మనకి ముక్కలకి మన సాసులన్నీ చక్కగా పట్టేస్తాయి. ఈ విధంగా నీట్గా టాస్ చేసుకోండి. టాస్ చేయటం రాకపోతే స్పూన్తో అయినా బాగా కలుపుకోండి ఫ్రెండ్స్. ఇలా మొత్తం కలిసిన తర్వాత మనకి ఇంకా రెడీ అయిపోయిందండి. మీ దగ్గర చక్కగా ఏమి సాసులు లేకపోయినా ఓన్లీ టమాటో కెచప్, సోయా సాస్ ఉన్న ఇది చేసేసుకోవచ్చండి. ఎంతో టేస్టీ అయిన కాలీఫ్లవర్ మంచూరియా రెడీ అయిపోయింది. గోబీ మంచూరియా రెడీ అయిపోయింది. మీరు ఈ విధంగా ఒకసారి ట్రై చేస్తారా ఫ్రెండ్స్? ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్.